సో అంటే ఇప్పటి వరకు 9 అట్రిబ్యూట్స్ గురించి చెప్పారు కదా, సో మిగతా రిమైనింగ్ 6 అసలు ఏం చెప్తున్నాయంటారు? ఓకే, నెక్స్ట్ ఇది కాన్ఫిడెన్స్ అండి. ఇప్పుడు మన దగ్గర 6 ఉన్నాయి పాయింట్స్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది కాన్ఫిడెన్స్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అన్నిటికంటే ఉమెన్ కాన్ఫిడెన్స్ చూస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజు రోజుకి మెన్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు చేసే పనిలో, చెప్పే దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్. అంటే హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీథింగ్, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళు రోజు రోజుకి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ కాన్ఫిడెన్స్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. సో వాళ్ళు రోజుకి కొంత టైం అయినా కాన్ఫిడెన్స్కి ఇవ్వాలి. వాళ్ళకు వర్క్ విషయంలో కానీ ఈవెన్ పర్సనల్ విషయంలో కానీ కాన్ఫిడెన్స్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఈవెన్. సో దాని తర్వాత ఫిజిక్. చాలా మంది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజిక్ అంటే ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ 6 ప్యాక్ బిల్డ్ చేసుకుంటారా ఇంకేదని. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ కొన్ని రోజులు జిమ్లో ఎన్రోల్ చేసుకుంటారు, కొన్ని రోజులు చేస్తారు, వదిలేస్తారు కొన్ని రోజులు. ఇట్స్ నాట్ అబౌట్, నేను ఇక్కడ 6 ప్యాక్ గురించి మాట్లాడడం లేదు, జిమ్కి వెళ్తున్నారా లేదా మాట్లాడడం లేదు. ఎవ్రీ డే ఎక్సర్సైజ్, సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్. ఇట్స్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్. జస్ట్ కూర్చొని తినేసి పడుకొని ఉండే వాళ్ళకు లేజీనెస్ ఉండేది వాళ్ళు, దే కెనాట్ పర్ఫార్మ్ ఇన్ ఎనీథింగ్. ఒక మార్నింగ్ హెడ్ టు టో ఆ ఫిట్నెస్ ఉండే వాళ్ళకి, ఆ ఎక్సర్సైజ్ ఉండే బాడీకి, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఉండే వాళ్ళు, హౌ దే విల్ బీ మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవెన్ హెల్త్ వైజ్లో కూడా, ఈవెన్ వర్క్ వైజ్లో కూడా, హౌ దే పర్ఫార్మ్ ఇన్ ఎనీథింగ్, వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. అది ఇంపార్టెంట్ చాలా. So that is what women will look. It's about healthy. It is all about healthy. How healthy they are. Adi important. Now physic ane word ki ikkada healthy cheptunnaru. How healthy they are. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ 6 ప్యాక్, జిమ్కి వెళ్తున్నారా, వాళ్ళు టాటో వేయించుకుంటున్నారా, బాడీ బిల్డ్ ఎట్లా 6 ప్యాక్ ఉందా అనేది కాదు క్వశ్చన్ ఇక్కడ. ఇట్స్ అబౌట్ హౌ హెల్దీ దే ఆర్. ఎందుకంటే హెల్దీ బాడీలోనే హెల్దీ మైండ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ విల్ లుక్ ఫార్ హెల్దీ బాడీ ఇన్ విచ్ హెల్దీ మైండ్ ఇస్ దేర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో అంతేగాని వాళ్ళు కొంతమంది అనుకుంటుంటారు నేను జిమ్కి వెళ్తున్నాను కాబట్టి షీఈస్ లైకింగ్ మీ అని. ఇట్స్ నాట్ దట్. త్రూ అవుట్ లైఫ్ మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. పెళ్ళికి ముందు మీరు జిమ్కి వెళ్తూ తర్వాత మానేసేసి ఇంత లావ్ అయిపోయి ఒబేస్ పెట్టుకొని లేజీగా అయిపోయి మీరు లేజీనెస్ ఉండి ఇరిటేట్ అవుతూ రోజు రోజుకి కోపంగా అయిపోయి తనపైన రియాక్ట్ అవుతున్నారు అంటే అక్కడ మీకు ఆల్రెడీ మీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి అని అర్థం. రోజు రోజుకి తనపైన చూపిస్తున్నారు యాంగర్, లేదా అసలు మాట్లాడడం మానేసేసి మీరు రోజు రోజు టీవీ ఛానల్స్ మారుస్తున్నారు రోజు ఇంట్లో, తనతో మాట్లాడడం లేదు, ఆల్రెడీ అక్కడ మీకు స్లోగా స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ అని అర్థం. This is one of the reasons. సో బాడీని ఫిట్ గా ఉంచుకుంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉంటాయి, ఇంట్లో కూడా మంచి హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ ఇస్ రొమాంటిక్ నేచర్. సో నేను సీక్వెన్స్ పెట్టానండి మీకు, ఒకదాని తర్వాత ఒకటి మీకు. సో అది కూడా పెట్టాను, ఏ దాని తర్వాత ఏది రావాలో కూడా పెట్టాను. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే రొమాంటిక్ నేచర్. సో సెక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రొమాన్స్ ఇస్ డిఫరెంట్ అండి. సో చాలా మందికి క్లాషెస్ అవుతుంటాయి ఈ మాటల్లో. మేడం నేను సెక్షువల్ లైఫ్లో చాలా బాగున్నాను, సో ఎవ్రీడే వీ హ్యావ్ సెక్స్ అని అంటుంటారు చాలామంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. సెక్షువల్ లైఫ్, హ్యావింగ్ సెక్స్ ఈస్ డిఫరెంట్ టు రొమాంటిక్ నేచర్. సో ఇంటర్ కోర్స్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ 2 వర్డ్స్లో. సో మాకు యాజ్ అ సైకాలజిస్ట్, మాకు పార్ట్ ఆఫ్ సైకాలజీలో సెక్షువల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి. సో లాట్ ఆఫ్ క్లయింట్స్ మాకు పర్సనల్ అని ఉంటారు, దాని పేరు పర్సనల్ కౌన్సిలింగ్ అని వస్తారు, దాంట్లో సెక్షువల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో బయటికి మేము పర్సనల్ కౌన్సిలింగ్ అని చెప్తాం, దాంట్లో అది కూడా చెప్తుంటారు చాలా మంది. సో చాలా మంది దాంట్లో ఇష్యూస్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. హ్యావింగ్ సెక్స్ ఎవ్రీ డే అండ్ బీయింగ్ రొమాంటిక్. చాలా మంది మేము ఎవ్రీడే సెక్షువల్ లైఫ్ ఉంటుందండి, స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ మాకు స్టిల్ డైవర్స్ అవుతుంది ఇప్పుడు అంటారు. అప్పుడు వెన్ వీ టాక్, కమ్యూనికేట్ విత్ దెమ్, హస్బెండ్ వైఫ్ చెప్తారు. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్రెసివ్. హస్బెండ్ ఎక్స్ప్రెసివే కాదు, వీ డోంట్ టాక్ ఎట్ ఆల్. అండ్ అప్పుడు మరి మీ బెడ్ టైంలో ఓన్లీ యు ఆర్ యూజింగ్ హర్ బాడీ అని అనిపిస్తుంది కదండి వైఫ్కి. అంతే. సో అప్పుడు మేము వెన్ వీ కమ్యూనికేట్ టు దెమ్, వైఫ్ ఏమని ఎక్స్ప్రెస్ చేస్తారంటే వీ జస్ట్ హ్యావ్ సెక్స్ అండి, ఓన్లీ దే ఆర్ యూజింగ్ మై బాడీ, దట్స్ ఆల్ అని. సేమ్ వరల్డ్ ఫేమస్ లవర్లో తను అన్నింది మాట మళ్ళీ గుర్తు చేసుకోండి. ఆ మూవీలో వెన్ విజయ్ దేవరకొండ ఏంటి డిఫరెన్స్ అన్నప్పుడు ఆ మూవీని మరీ ఇంకోసారి చూడండి, నేను చెప్పదలుచుకోలేదు ఈ షోలో, మీరు మళ్ళీ ఇంకోసారి చూడండి. దానిలో రాశి అడిగినప్పుడు
విజయ్ దేవరకొండ అడిగినప్పుడు రాశి చెప్తుంది కదా హీరోయిన్, మీరు ప్లీజ్ అడగ దానిలో మళ్ళీ రిమైండ్ చేసుకుని ఆ మూవీ చూడండి ఒకసారి, ఏం డైలాగ్ చెప్తుందో తను, ప్లీజ్ డూ వాచ్ ఆ డైలాగు. ఆ డైలాగ్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది తను. అదే డైలాగు మీ వైఫ్ కూడా ఈ దీంట్లో చెప్తుంది. అదే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా నేను చెప్పేది కూడా. దట్స్ వాట్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్ వాట్ ఉమెన్ విల్ ఎక్స్ప్రెస్ వెన్ యూ డోంట్ హ్యావ్ రొమాంటిక్ నేచర్. దట్ ఈస్ వాట్ దే విల్ సే. Every day you will have sex, that means you don't communicate, you are not having romantic nature. Romance undadu, atla emi expression undadu. You don't express at all love. Romance e undadu. Only sex ఉంటుంది కానీ ఎవ్రీ డే. రొమాంటిక్ నేచర్ అంటే ఎప్పుడు సరదా ఉండడము, ఎప్పుడు రొమాన్స్ ఏమైనా మాట్లాడడం, కమ్యూనికేట్ సమ్ గుడ్ రొమాన్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేయండి. హౌ మచ్ యూ లవ్ అనేది ఇంపార్టెంట్. ఐ లవ్ యూ చెప్పండి, ఇంకొంచెం ముద్దు ముడిచ ఏమైనా పెట్టుకోండి, చెప్పండి ఏదన్నా ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి, సరదాగా ఏమైనా మాట్లాడండి, ముద్దు ముచ్చట కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ లవ్ లో. అంతకని ఏదో మొక్కుబడిగా ఒక ఎగ్జాక్ట్లీ మీరు ఆఫీస్ టైంలో ఉన్నప్పుడు ఏదైనా చెప్పండి, నీ శారీ బాగుందని చెప్పండి, కొంచెం ఇమోజీస్ పంపించండి రొమాన్స్ వి. అప్పుడు తను ఎంత బాగా ఫీల్ అవుతుంది. ఇంకా మీకు బ్యాక్ వస్తాయి, మీకు కొన్ని ఇంకా ఎక్కువ వస్తాయి తను పంపించినప్పుడు. మీరు ఒకటి పంపిస్తే 4 పంపిస్తుంది కదా తను కూడా రిటర్న్. ఇలాంటివి చేయండి. ఏదో మొక్కుబడిగా ఇవాళ నైట్ సెక్స్ చేయాలి కాబట్టి చేసేసేసి పక్కకి వెళ్ళి పడుకునేస్తే. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రొమాన్స్ లో. దానికి మించింది ఇంకా ఉంటుంది, రొమాంటిక్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ కి. ఎగ్జాక్ట్లీ అదొక్కటే కాకుండా ఈవెన్ సెక్స్ కంటే ముందు కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్ చాలా. డైరెక్ట్లీ సెక్షువల్ టైంలో డైరెక్ట్లీ ఇట్స్ నాట్ ద మెయిన్ కోర్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. చాలా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అఫ్ కోర్స్ వెన్ యూ కమ్ డైరెక్ట్లీ అండ్ వెన్ యూ మీట్ మీ ఆన్ కౌన్సిలింగ్ లో నేను చాలా చెప్తాను ఇలాంటివన్నీ. నౌ టుడే వీ డోంట్ టాక్ ఆన్ దట్. ఇలా ఇప్పుడు ఈ దీంట్లో ఈ షోలో మేము అవన్నీ కాదు కాబట్టి మేము మాట్లాడటం లేదు. వెన్ యూ కమ్ ఫర్ యువర్ పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ మీరు మా దగ్గర డౌన్ ప్లే అయిన నంబర్స్ లో రావచ్చండి, మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అప్పుడు యూ కెన్ టాక్ టు మీ అండ్ ఐ విల్ టెల్ యూ మోర్ థింగ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి రొమాంటిక్ నేచర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఈస్ ఇంటిగ్రిటీ. అన్నిటికంటే ముఖ్యము ఒక మగవాడిలో ఫీమేల్ చూసేది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫాలో కావడం అంటే యూ హ్యావ్ యువర్ పర్సనాలిటీలో మీకు ఇంటిగ్రిటీ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రిటీ అంటే మీరు మీ థింకింగ్ కానీ మీరు కానీ యు ఆర్ వెరీ ట్రూత్ఫుల్ పర్సన్. మీరు ఎక్కడైనా సేమ్ ఉన్నారు, నాతోనూ సేమ్ మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ వెరీ క్లియర్ ఇంటిగ్రిటీ. మీరు ఏ చెప్పినా నిజం చెప్తున్నారు, నిజమే మాట్లాడుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మెయింటైనింగ్ ద ప్రొఫెషనల్. ఎగ్జాక్ట్లీ. పర్సనల్ లో కానీ ఎక్కడైనా కూడా ఇంటిగ్రిటీ అంటే ట్రూత్ఫుల్నెస్ అండి. ద టాప్ మోస్ట్ ఇంటిగ్రిటీ ఉంది మీకు అన్నట్టు. హౌ ట్రూత్ వి ఆర్ అనేది ఎగ్జాక్ట్లీ. మీరు ఎస్ అయినా నో అయినా క్లారిటీ ఇస్తున్నారు, కరెక్ట్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది ఉంటారండి, మనము చెప్పినప్పుడు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. మరి నిజం తెలుస్తూనే కొన్ని చోట్ల చాలా మంది వేరే ఉంటుంది వాళ్ళతో నిజం తెలుస్తూనే. అది చాలా మంది చెప్తుంటారు, నిజం తెలుస్తూనే వాళ్ళ కలర్ బయటకు వస్తుంది అని చెప్పేసి. ఇవి చాలా చోట్ల ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫీమేల్ చెప్తారు, చాలా మంది చెప్తుంటారు నిజం తెలుస్తూనే వాళ్ళ ఇది బయటపడుతుంది మేడం అనేసి. ఒకరు ఉంటారు బయట వేరేగా, ఒక గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళది బయటపడిపోతుంది వాళ్ళది. ఇప్పుడు మనం మహానటిది మాట్లాడుకున్నాము, సో అలాగే ఇప్పుడు తనది తెలిసిపోతూనే అది వాళ్ళకి అక్కడే వచ్చింది కదా ప్రాబ్లం. సో ఇలా చాలా మంది లైఫ్స్ లో ఉంటుంది. అతనికి వేరే ఉండిండొచ్చు, ఈవెన్ నిజం అడుగుతూనే బ్లాక్ చేసేస్తాడు అతను. వెంటనే బ్లాక్ చేసేస్తున్నారు అంటే సంథింగ్ రాంగ్ ఉన్నట్లు కదా. బ్లాక్ చేస్తారంటే అతని క్యారెక్టర్లో సంథింగ్ ఉంటేనే కదా బ్లాక్ చేస్తారని అర్థం. దాని పేరే ఇంటిగ్రిటీ అంటే. అతనిలో ట్రూత్ఫుల్నెస్ ఉంటే బ్లాక్ చేయరు, ఎప్పుడు నిజంని ఫేస్ చేస్తారు వాళ్ళు. ట్రూత్ ఉంటే వాళ్ళలో ఎప్పుడు బ్లాక్ చేయరు. ఎప్పుడు ట్రూత్ ఉంటే నిజంని ఫేస్ చేస్తారు వాళ్ళు. ఆ నిజాయితీ ఉండే వాళ్ళు ఫేస్ చేస్తారు, ఏదున్నా ఫేస్ చేస్తారు నిజాయితీ ఉంటే. ఎక్కడ బ్లాక్ చేయరు. చాలా మంది ఇది ఒకటి చెప్తుంటారు, నన్ను ఫేస్బుక్లో బ్లాక్ చేశాడు మేడం, వాట్సాప్లో బ్లాక్ చేశాడు, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఇదొక కొత్త ఇది అవుతుందండి. ఒక మనిషి బ్లాక్ ఫస్ట్ ఒకటి చెప్తున్నారు అండి, మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా అందరికీ వరల్డ్లో చెప్తుండేది ఏంటంటే, మనం సైబర్ క్రైమ్లో వింటుంటాం నిజం తెలుస్తూనే బ్లాక్ చేస్తారని. సైబర్ క్రైమ్లో వాళ్ళు బ్లాక్ చేశారంటే వాళ్ళలో డెఫినెట్లీ సైబర్ క్రైమ్ అంటారు. అందుకే వాళ్ళ నెగటివిటీ, వాళ్ళు డెఫినెట్లీ చీటర్స్ కాబట్టి బ్లాక్ చేస్తారు. వాళ్ళలో క్రైమ్ ఉంది కాబట్టి బ్లాక్ చేస్తారు. మరి మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళు ఒక దీని వరకు వచ్చి బ్లాక్ చేస్తున్నారంటే, అందుకే ఇంటిగ్రిటీ చెప్పాను. వాళ్ళు నిజంగానే మీతో జర్నీ చేసి కొన్ని రోజులు ఉండి ఇట్లున్నారు అంటే వాళ్ళలో నిజాయితీ ఒక 10% ఉన్నా, 50% ఉన్నా, 90% ఉన్నా, క్లారిటీ ఉంటే వాళ్ళలో, ఫేస్ టు ఫేస్ ఉంటే,
వాళ్ళు మీట్ అయి మాట్లాడతారు మీతో. నిజాయితీ ఉంటే ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉంటే ప్రాబ్లం, నాట్ నౌ, తర్వాత మాట్లాడతామని ఉంటారు. మీరు ఎంత ఫ్రస్ట్రేట్ చేసినా, వాళ్ళు ఎంత ఇది ఉన్నా మళ్ళీ మాట్లాడతారు మీతో. అట్లా కాదు అని అంటే, ఇప్పుడు పోనీ మీకు ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఒకవేళ మీరు నాక్ చేస్తున్నారు, గర్ల్ మీరు నాక్ చేస్తున్నారు, అతను భరించలేకపోతున్నాడు ఆ టైంలో, అతను ఏదో పనిలో ఉన్నాడు, తర్వాత మాట్లాడతామంటాడు. ఒకవేళ బ్లాక్ చేశాడు అని అంటే అతను కానీ ఆమె కానీ ఏదైనా ప్రాబ్లం అయింది మీ మధ్యలో, తర్వాత మాట్లాడతారు. ఇన్ కేస్ బ్లాక్ చేశారు అని అంటే, ఫీమేల్ కానీ మెయిల్ కానీ, దెర్ ఈస్ అన్ ఇష్యూ. అక్కడ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే అదే అండి మీనింగ్. వాళ్ళ ఇంటిగ్రిటీ లేదు అని అర్థం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా అట్లాంటి వాళ్ళపైన మీరు ఇన్వెస్ట్ చేయకూడదు టైం, నో మ్యాటర్ వాట్. ఇంకా దేనికైనా ఇవ్వండి మీ టైం. వరల్డ్లో వాళ్ళు బ్లాక్ చేశారంటే దెర్ ఈస్ అన్ ఇష్యూ. వాళ్ళతో మీరు మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఇంకా వరల్డ్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ టు డూ. నెవర్ ఎవర్ అట్లాంటి వాళ్ళపైన మీరు, ఐ క్లియర్లీ టెల్ యూ, ఇంకా వాళ్ళపైన మీరు అసలు టైం వేస్ట్ చేయకండి. అది ఇంటిగ్రిటీ అంటే. సో నెక్స్ట్ ఈజ్ ఇండిపెండెన్స్. ఈ వీడియో కొంచెం పెద్దగా చేస్తున్నాం మేము, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు, అబ్బాయిలు సఫర్ అవుతున్నారు. సో ఈ సుమన్ టీవీ ద్వారా ఈ వీడియో మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. అబ్బాయిలు కూడా వేస్ట్ చేయకండి ఎక్కువ టైం, అమ్మాయిలు కూడా వేస్ట్ చేయకండి. ఇది తెలుసుకొని మీ జీవితాలు బాగుపడతాయి అనేసి నేను ఎంతో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకే నేను విష్ణు గారు చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ, చాలా మంది మీరు అట్రిబ్యూట్స్ ఇది డెవలప్ చేసుకోవచ్చు కూడా. సో తర్వాత నెక్స్ట్ ఈజ్ ఇండిపెండెన్స్ అండి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలలో ఇండిపెండెన్స్ కోరుకుంటుంది. సో దే వాంట్ దేర్ మ్యాన్ టు బి ఇండిపెండెంట్. ఎప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు డెసిషన్ ఇండిపెండెంట్గా తీసుకుంటే ఇష్టపడతారు, ఎనీథింగ్. సో డెసిషన్ మేకింగ్ వాళ్ళు తీసుకుంటే ఇష్టపడతారు. అది చాలా ఇష్టం అండి వాళ్ళకు. ఎనీథింగ్ వాళ్ళు వేరే వాళ్ళ సలహా తీసుకోవచ్చు, పేరెంట్స్ది కానీ సిస్టర్స్ది కానీ ఇంకెవరిదైనా తీసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు. ఇది చాలా మంది సఫర్ అవుతుంటారు అబ్బాయిలు, వాళ్ళు ఓన్గా తీసుకోలేకపోతారు. కానీ అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా ఉండండి, యూ గ్రో ఆన్ మంచి చెడు ఏదైనా కూడా మీరు ఆలోచించుకోండి. కాల్సే మాలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. యూ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఆ బ్యాడ్ ఆ ఎనీథింగ్ అని, అది రాంగ్ అయినా పర్వాలేదండి, మీరు యూ కెన్ ఆల్వేస్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ లైక్ అస్. అది రాంగా రైట్ అనేసి మీ పేరెంట్స్ కూడా సలహా తీసుకోండి, మీ సిస్టర్స్ది తీసుకోండి, ఇంకెవరిదైనా తీసుకోండి. బట్ అల్టిమేట్లీ ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోండి. అది తీసుకొని అప్పుడు ఇది చేయండి. కానీ అది మీరు తీసుకోలేకుండా అట్లా తన ముందర మాత్రం అలా చేయకండి. ఐ అండర్స్టాండ్ టోటలీ. సో మీరు తీసుకుని అలా మీరు ఇది చేసుకోండి. సో అక్కడ తీసుకోలేనప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో ఐ టోటలీ అగ్రీ. సో అది ఒక్కటి కోరుకుంటారండి అమ్మాయిలు, ఇండిపెండెంట్గా తీసుకోండి మీరు. దెన్ లాస్ట్ వన్ ఈస్ కంపాటబిలిటీ. ఫైనల్ థింగ్, 15th attribute ఈస్ కంపాటబిలిటీ అండి. ఓవరాల్ కంపాటబిలిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్. సో ఎందుకు చెప్తున్నానంటే, అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ 15 నేను ఒక అట్లీస్ట్ 26 yearsలో సమ్ లక్షల కొద్దీ కౌన్సిలింగ్ కోచింగ్ చేశానండి. కోచింగ్ చేశాను, కౌన్సిలింగ్ చేశాను. సమ్ 100 కొద్దీ కార్పొరేట్ లైక్ గూగుల్, హెచ్ఎస్పిసి, సింక్రోని, ఇంతమందికి నేను కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశానండి వాళ్ళకు. అందుకని ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కోచింగ్ అన్ని ద్వారా చెప్తున్నాను. సో ఈ 15 మాత్రము లేకపోతే చాలా మంది సఫర్ అయ్యారు అబ్బాయిలు అండ్ అమ్మాయిలు. ఇవి గ్యారంటీ చూస్తున్నారు, అందుకని ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ రోజు మీరు చూసి కూడా మా సుమన్ టీవీ షో చూసి కూడా ఇప్పటి నుంచి కూడా మీరు కల్టివేట్ చేసుకోవచ్చు. ఈ అట్రిబ్యూట్స్ మీలో మీరు చేసుకోవచ్చు అండి. ఇట్స్ వెరీ ఈజీ. ఈ 15 చూసి మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవైజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎనీ టైం. అసలు ఏజ్ అనేది ఏ టైంలోనో మీరు చేసుకోవచ్చు. ఈ 15 ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. మీకు అర్థమైతే ఈ 15 చూసి మీరు కల్టివేట్ చేసుకొని మీరు ఇంప్రూవ్ చేసుకొని డెఫినెట్లీ మీరు గ్రో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కంపాటబిలిటీ ఆఫ్ వాల్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ వన్. సో గ్రో యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధురిమా రెడ్డి గారు. సో మొత్తానికి మీరు చెప్పిన ఈ 15 పాయింట్స్ కానీ అబ్బాయిలు కానీ ఫాలో అయ్యారంటే తప్పనిసరిగా అమ్మాయిలకి నచ్చుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధురిమా రెడ్డి గారు. Thank you so much, Vishnu Garu. Thank you so much, Suman TV, for having us and for this topic and show. Thank you. మధురిమా రెడ్డి అపాయింట్మెంట్స్ కొరకు, వారి వద్ద కౌన్సిలింగ్ కొరకు, కోచింగ్ కొరకు ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వారిని సంప్రదించవచ్చు.